మాకు సమృద్ధి జీవితం కావాలి, మంచి జీవితం రావాలి అని కోరుకోవటం మానవుల సహజమే. అవునా కదండి? అవునా కదా చెప్పండి? దరిద్రంగా జీవించాలని ఎవరికైనా ఉంటుందా? ఉండదు కదా. మంచి ఉన్నతంగా జీవించాలి, పుష్కలంగా జీవించాలి, సమృద్ధి జీవితం జీవించాలి అని ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుంది అన్నవాళ్ళు చేతులు వేగతండి. ఇప్పుడు లెగల మీకు లేదండి? చేతులు ఎత్తన వాళ్ళు మీకు లేదా? ఏమండే? అంతేలే, మనకెందుకులే, ఉన్నతమైన జీవితాలు మనకెందుకు? ఇట్టాగ బతుకుతాం, ఎట్టగట్ట బతుకుతాం, ఏదో విధంగా బతుకుతాం. ఉండాలా అక్కర్లేదా? ఉండాలండి. ఇప్పుడు ఉండాలి, చేతులు పోయి కదండి. చేతులు ఎత్తి నా చేతులు నిప్పొత్తినేమో. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ సమృద్ధి జీవితం అంతా కావాలి అంటే పిల్లరా, ముందు మనం ఏం చేయాలి? మొట్టమొదటి చేయాల్సిందేంటి? ముందు ఆయన రాజ్యమును, దేవుని రాజ్యమును, నీతిని మొట్టమొదటి వెతకాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీతి అంటే దేవుడు చెప్పింది చేయటమే నీతి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజ్యము ఏదే రాజ్యం? ఎట్ట పడుతుంది ఆయన రాజ్యం? అదే అప్పుడు శాస్త్రులు పరిచయాలకు కూడా అర్థం కాల ఆయన రాజ్యం అంటే ఏంటో. అదే యేసుప్రభు వారిని అడుగుతారు. అదే యేసుప్రభు వారిని దేవుని రాజ్యం గురించి అడుగుతారు. ఏమని? 11వ అధ్యాయం తీయండి. లోక 11వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. చక్కగా మెల్లిగా చదవండి బాబు. దేవుని లోక 11వ అధ్యాయము 20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఎక్కడదని అదిగో అక్కడదని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.